దేశీయ విమానయాన రంగంలో అతిపెద్ద సంస్థగా ఉన్న ఇండిగో చుట్టూ ఇప్పుడు రెగ్యులేటరీ ఉచ్చు బిగుస్తోంది. అంతర్గత లోపాల కారణంగా వందల విమానాలను రద్దు చేసిన ఈ సంస్థపై ఇప్పటికే డీజీసీఏ దర్యాప్తు జరుపుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రంగంలోకి దిగింది. దేశీయ పౌర విమానయాన మార్కెట్లో దాదాపు 65% వాటాతో ఇండిగో అగ్రగామిగా ఉంది. డిసెంబర్ 2 నుంచి సంస్థ వందల విమానాలను రద్దు చేయడం వల్ల వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెద్ద ఎత్తున విమానాలు రద్దు కావడానికి ఇండిగో కలిగి ఉన్న అతిపెద్ద మార్కెట్ వాటా కూడా ఒక కారణమా? ఈ స్థానాన్ని కంపెనీ దుర్వినియోగం చేసిందా అనే కోణంలో సీసీఐ అంతర్గతంగా పరిశీలిస్తోంది. ఈ అంశంపై సీసీఐకి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అయినప్పటికీ మార్కెట్లో ఆధిపత్య స్థానం కలిగిన సంస్థల కార్యకలాపాలను సమీక్షించే అధికారం మేరకు సీసీఐ ఈ అంశాన్ని సుమోటోగా పరిశీలిస్తున్నట్లు సీనియర్ అధికారులు వెల్లడించారు. సీసీఐ ప్రధానంగా పోటీ చట్టంలోని కీలక అంశాలపై దృష్టి పెట్టింది. విమానయాన రంగంలో ఇండిగోకు ఉన్న అత్యధిక వాటా, కొన్ని విమాన మార్గాల్లో ఇండిగోకు తిరుగులేని పట్టు ఉండడం, ఈ ఆధిపత్య స్థానాన్ని ఉపయోగించుకుని పోటీ నిబంధనలను ఉల్లంఘించిందా అనే విషయాలపై దృష్టి పెట్టింది. కాంపిటీషన్ యాక్ట్ ప్రకారం అత్యధిక మార్కెట్ వాటా కలిగి ఉండడం అనేది పోటీ నిబంధనలను ఉల్లంఘించినట్లు కాదు. అయితే ఆ ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేస్తే అది ఖచ్చితంగా పోటీ నిబంధనల ఉల్లంఘన అవుతుంది. సీసీఐ ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ప్రాథమిక దర్యాప్తు జరుపుతోంది. ప్రాథమిక పరిశీలనలో ఇండిగో పోటీ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే సీసీఐ మరింత లోతైన సమగ్ర దర్యాప్తునకు ఆదేశించే అవకాశం ఉంది. సమగ్ర దర్యాప్తులో సంస్థది తప్పని తేలితే ఇండిగోపై భారీ జరిమానా విధించే అధికారం సీసీఐకి ఉంది. అంతేకాకుండా భవిష్యత్తులో అనైతిక వ్యాపార పద్ధతులకు పాల్పడకుండా ఆ సంస్థను నిరోధించే అధికారం కూడా సీసీఐకి ఉంటుంది. డిసెంబర్ రద్దుల కారణంగా డీజీసీఏ ఇప్పటికే విమాన భద్రత, కార్యకలాపాల నిర్వహణపై దృష్టి సారించగా సీసీఐ దృష్టి మాత్రం ఆర్థిక, వ్యాపార కోణంలో పోటీ నిబంధనల ఉల్లంఘనపై ఉంది. ఈ రెండు అగ్ర సంస్థల దర్యాప్తులతో ఇండిగో మరిన్ని ఒత్తిళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది.